హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్ మన మీ హాస్పిటల్. రెగ్యులర్ గా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కానీ, హెడ్ ఇంజరీ పేషెంట్స్ లో కానీ న్యూరో స్పెషలిస్ట్ మీరు రెగ్యులర్ గా చూసేది ఏంటంటే పేషెంట్స్ కి సోడియం లెవెల్స్ పడిపోవడం. అంటే స్ట్రోక్ టైంలో జరగచ్చు, హెడ్ ఇంజరీ జరిగి ఐసీయూలో ఉన్న టైంలో జరగచ్చు. తర్వాత ఒక్కొక్కసారి పేషెంట్ నీట్ గా డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఈ సోడియం లెవెల్స్ మన బ్లడ్ లో తగ్గిపోయాయని వస్తారండి. ఈ సోడియం లెవెల్స్ బ్లడ్ లో తగ్గడం వల్ల హైపోనెట్రిమియా అంటారు. ఈ యూజువల్లీ ఈ స్ట్రోక్ పేషెంట్స్ కానీ, హెడ్ ఇంజరీ పేషెంట్స్ లో కానీ ఈ హైపోనెట్రిమియాకి కాజెస్ 2 టైప్స్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. ఒకటి SADH అంటే సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ ADH, ఇంకోటి సెరెబ్రల్ సాల్ట్ వేస్టింగ్ అంటారన్నమాట. ఈ రెండు సిండ్రోమ్స్ లో కూడా హైపోనెట్రిమియా ఉంటుంది, అంటే బ్లడ్ లో సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి. కానీ ఈ రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్, ప్లస్ ఈ రెండింటికి కూడా ట్రీట్మెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా SADH అనుకుంటే, ఈ SADH కండిషన్ ఏమవుతుందంటే ఈ ADH హార్మోన్ అనేది మన కిడ్నీలో ఎక్సెసివ్ గా ఉండటం వల్ల అది ఏం చేస్తుందంటే బాడీలో ఎక్కువ వాటర్ ని మనం రిటెన్షన్ చేస్తుంది అనమాట. బాడీలో వాటర్ ఎక్కువ రిటెన్షన్ ఉండటం వల్ల అందులో ఉన్న సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి, హైపోనెట్రిమియా. సో దానివల్ల మోర్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వెళ్తుంది. అది SADH లో. అదే ఒకవేళ మనం సెరెబ్రల్ సాల్ట్ వేస్టింగ్ తీసుకుంటుంటే అందులో ఏమవుతుందంటే మనకి కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదన్నా కూడా మన బ్రెయిన్ నుంచే మనకి హార్మోన్ కండిషన్స్ అనేవి ఉంటుంది. కిడ్నీ అనేది మోర్ సోడియం అని యూరిన్ లోకి పంపించేస్తుంది, సోడియంతో పాటు వాటర్ కూడా ఎక్కువ పంపిస్తుంది. సో ఈ పేషెంట్స్ ఎవరైతే సెరెబ్రల్ సాల్ట్ వేస్టింగ్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే వీళ్ళు హైపో వాల్యూమ్ లో ఉంటారు. సెరెబ్రల్ సాల్ట్ వేస్టింగ్ వాళ్ళు హైపో వాల్యూమ్ లో ఉంటారు, SADH వాళ్ళు మన యూ వాల్యూమ్ లో ఉంటారు. సో వీళ్ళిద్దరికి కూడా ట్రీట్మెంట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. SADH అనేది మనం ఏం చేస్తామంటే ఎక్కువ వాల్యూమ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అదే వేరే సెరెబ్రల్ సాల్ట్ వేస్టింగ్ వచ్చేటప్పటికల్లా మనం ఎక్కువ సాల్ట్ కానీ ఫ్లూయిడ్ కానీ రిప్లేస్ చేయాలి. ఈ రెండింటికి ఆపోజిట్ ట్రీట్మెంట్. అది మనం ఫస్ట్ మనం క్లినికల్ గా చూసుకుని రియలైజ్ అయ్యి పేషెంట్ మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.